రాయ్ సాబ్, నేను జాబ్ క్విట్ చేశాను. ఇప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ నాకు ప్రైవేట్ లిమిటెడ్ తీసుకోవాలా? ఎల్ఎల్‌పి తీసుకోవాలా? పార్ట్నర్‌షిప్ తీసుకోవాలా? సోల్ ప్రొప్రైటర్‌షిప్ తీసుకోవాలా? అసలు అర్థం అవ్వట్లేదు. దీని గురించి కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? ష్యూర్. నన్ను ఈ క్వెషన్ చాలామంది రెగ్యులర్‌గా అడుగుతూ ఉంటారు. బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంటుంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలి? ఏది పెడితే బెటర్? ఏదైతే వాళ్ళకి సూట్ అవుతుంది? ఇవేం ఐడియా ఉండవు. సో, నేను నీకంతా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే చాలామంది ఫస్ట్ ఎంటిటీ గురించి కాకుండా ఫస్ట్ నేమ్ గురించి ఆలోచిస్తారు. నేమ్ ఏంటి? లోగో ఎలా ఉండాలి? బ్రాండింగ్ ఎలా ఉండాలి? బిజినెస్ కార్డ్ ఎలా ఉండాలి? కార్డ్ మీద ఫౌండర్ అని రాయాలా? సీఈఓ అని రాయాలా? మేనేజింగ్ డైరెక్టర్ అని రాయాలా? కానీ స్ట్రెయిట్‌గా చెప్తాను. మేనేజింగ్ డైరెక్టర్ అని కార్డ్ మీద ప్రింట్ చేయడం కోసం కంపెనీ పెట్టడం కరెక్ట్ కాదు. స్ట్రక్చర్‌ని ఇమేజ్ కోసం చేయకూడదు. బిజినెస్ రియాలిటీ కోసం చేయాలి. బెస్ట్ స్ట్రక్చర్ అంటూ ఏముండదు. రైట్ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. మన కేస్‌కి ఏది ఫిట్ అవుతుందో అని చూసి డిసైడ్ చేయాలి. మీరు ఒకరే స్టార్ట్ చేస్తున్నారా? లేదా ఎవరితోనైనా కలిసి స్టార్ట్ చేస్తున్నారా? సింపుల్‌గా ఉండాలా? లేదా స్కేల్ అవ్వాలా? ఫ్యూచర్‌లో ఫండింగ్ ఎంత ఇంపార్టెంట్? బ్యాంక్ క్రెడిబిలిటీ మ్యాటర్ అవుతుందా? ఇనిషియల్ కాస్ట్ చాలా ఇంపార్టెంటా? తొందరగా అయిపోవాలా? ఇవి చూసి డిసైడ్ చేయాలి. ఫస్ట్ ప్రొప్రైటర్‌షిప్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. ప్రొప్రైటర్‌షిప్ యూజువల్లీ ఎవరికి ఫిట్ అవుతుందంటే, ఒక్కరే స్టార్ట్ చేస్తున్నారు. వెన్ వన్ పర్సన్ అలోన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు బెస్ట్ ఫిట్ అవుతుంది. అంటే మీకు పార్ట్నర్‌షిప్ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టే అవకాశం లేదు. సో, బెస్ట్ ఓనర్ డ్రివెన్ బిజినెస్ ఉన్నప్పుడు ప్రొప్రైటర్‌షిప్ బెస్ట్. స్కేల్ స్మాల్‌గా ఉంటుంది. ఐడియాని టెస్ట్ చేయాలనుకుంటున్నారు. చిన్న స్కేల్‌లో వెళ్దాం అనుకుంటున్నారు. లో కంప్లెయింట్స్ కావాలనుకుంటున్నారు. అలాంటప్పుడు ప్రొప్రైటర్‌షిప్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాలరీడ్ ఎంప్లాయీ సైడ్‌లో కన్సల్టింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. ఒక లోకల్ ట్రేడర్ కొత్త బిజినెస్ లైన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఓ ఫ్రీలాన్సర్, ఓ కన్సల్టెంట్ మార్కెట్‌ని ఫస్ట్ టెస్ట్ చేయాలనుకుంటే ఇలాంటి కేసెస్‌లో సింపుల్‌గా అయిపోతుంది కాబట్టి ప్రొప్రైటర్‌షిప్ బాగా ఫిట్ అవ్వచ్చు. దాని స్ట్రెంగ్త్ సింపుల్. ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. లో కంప్లెయింట్స్, డైరెక్ట్ కంట్రోల్. కానీ వీక్‌నెస్ ఏంటి? బిజినెస్ ఓనర్ అండ్ బిజినెస్ ప్రాక్టికల్‌గా సెపరేట్ ఉండరు. 2 ఒకటే. అంటే బిజినెస్ లయబిలిటీ కూడా ఓనర్ పర్సనల్ లయబిలిటీగా రావచ్చు. ఫ్యూచర్‌లో రిస్క్ ఉండే ఛాన్స్ ఉంటుంది దీనివల్ల. ఫండింగ్ కూడా ఇష్యూ అవ్వచ్చు. బ్యాంక్ ఫండింగ్ కాదు. ప్రైవేట్ ఈక్విటీ ఆర్ వెంచర్ క్యాపిటల్ అలా ఫండింగ్ ఇష్యూ అవ్వచ్చు. పెద్ద లెవెల్‌కి తీసుకెళ్లడం కొంచెం డిఫికల్ట్. నాట్ దట్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్. కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు. సో, ప్రొప్రైటర్‌షిప్ రాంగ్ అని కాదు. కానీ ఎర్లీ స్టేజ్‌లో సింపుల్‌గా ఓనర్ డ్రివెన్ బిజినెస్‌కి ప్రొప్రైటర్‌షిప్ చాలా బాగా సూట్ అవుతుంది. ఇప్పుడు పార్ట్నర్‌షిప్ ఫర్మ్ గురించి తెలుసుకుందాం. పార్ట్నర్‌షిప్ ఫర్మ్ ఎవరికి సూట్ అవుతుంది అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి స్టార్ట్ చేయడం. ఎవరైనా తెలిసిన వాళ్ళతో, రిలేటివ్స్‌తో, బిజినెస్ ఓనర్స్‌తో కలిసి స్టార్ట్ చేయాలనుకుంటున్నప్పుడు పార్ట్నర్‌షిప్ ఫర్మ్ సూట్ అవుతుంది. పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో ఇద్దరు పార్ట్నర్స్ కలిసి స్టార్ట్ చేస్తున్నప్పుడు అంటే 50% షేర్ హోల్డర్ ఒకళ్ళుండి, 50% షేర్ హోల్డర్ ఒకళ్ళు ఉంటున్నప్పుడు మీరు ప్రాఫిట్స్ అనేవి ఆర్ లాసెస్ అనేవి 50-50గా పంచుకోవచ్చు. కానీ అందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ పార్ట్నర్‌షిప్ ఫర్మ్ లోన్ తీసుకుంది. ఆ లోన్ ఒకవేళ మీరు కట్టలేని పరిస్థితులలో ఒక పార్ట్నర్ 50% షేర్ హోల్డర్ కదా! నేను 50% లోన్ కట్టాలి బ్యాంక్ అంటే కుదరదు. 100% ఆఫ్ దట్ లోన్ ప్రతి ఒక్కళ్ళ బాధ్యత. సో, అన్‌లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుందన్నమాట పార్ట్నర్‌షిప్ ఫర్మ్‌లో. ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తెలుసుకుందాం. ఇక్కడ చాలామంది అట్రాక్ట్ అవుతారు. ఫ్యాన్సీగా ఉంటుంది కాబట్టి. ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఒక బిగ్ లుక్ ఉంటుంది కాబట్టి, కార్డ్ మీద మేనేజింగ్ డైరెక్టర్, లింక్డ్ఇన్ ప్రొఫైల్‌లో సీఈఓ అని పెట్టుకోవచ్చని. ఇలాంటి థింకింగ్ ప్రాక్టికల్ కాదు. ప్రైవేట్ లిమిటెడ్ బెటర్ ఫిట్ అవ్వచ్చు. బట్ ఎప్పుడు అంటే వెన్ యూ ఆర్ సీరియస్ అబౌట్ స్కేల్, ఫ్యూచర్ ఇన్వెస్టర్స్, ట్రాన్స్‌పరెన్సీ, షేర్ హోల్డింగ్ క్లారిటీ, ఫార్మల్ స్ట్రక్చర్, స్ట్రాంగర్ సిస్టమ్స్ ఇవి మీ ప్రయారిటీ అయినప్పుడు పార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టార్టప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు. ఒక టెక్ కంపెనీ బిల్డ్ చేస్తున్నారు. ఏఐ బేస్డ్ గానీ. కో ఫౌండర్స్ ఉన్నారు. ఫ్యూచర్ ఓనర్‌షిప్ క్లారిటీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి కేసెస్‌లో ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రాంగ్ ఆప్షన్ అవ్వచ్చు. దాని స్ట్రెంగ్త్, స్ట్రాంగ్ ఐడెంటిటీ, ట్రాన్స్‌పరెన్సీ. కంపెనీ గురించి తెలుసుకోవాలంటే జస్ట్ ఆర్ఓసి సైట్‌కెళ్తే నేమ్ కొడితే అంతా వచ్చేస్తుంది. క్లీనర్ ఓనర్‌షిప్ ఫ్రేమ్‌వర్క్, స్కేల్ కోసం బెటర్ స్ట్రక్చర్, లయబిలిటీ సెపరేట్ యాంగిల్, లయబిలిటీ ఈజ్ లిమిటెడ్ టు యువర్ షేర్ హోల్డింగ్. అంటే 10% షేర్ హోల్డర్ ఓన్లీ 10% లయబిలిటీ. కానీ ప్రాక్టికల్ కాషన్ ఏంటంటే కంపెనీలో ఓనర్ అండ్ బిజినెస్ సెపరేట్. అది దాని స్ట్రెంగ్త్ కూడా, దాని వీక్‌నెస్ కూడా. కానీ అదే రీజన్ వల్ల క్యాజువల్‌గా మనీ మూవ్‌మెంట్ ఇంటూ ద కంపెనీ అండ్ ఔట్‌సైడ్ ద కంపెనీ తీయరాదు.
ఫ్రీక్వెంట్ పర్సనల్ విడ్రావల్స్, క్యాషువల్ ఫండ్ అడ్జస్ట్మెంట్స్ రెగ్యులర్గా ఉంటుంటే కంపెనీ స్ట్రక్చర్ హార్డర్ అనిపించవచ్చు, అంత ప్రాక్టికల్ కాదు. ఇంకో పాయింట్ ఏంటంటే ట్యాక్స్ రేట్ కూడా పార్ట్నర్షిప్ కంటే కంపెనీకి కొద్దిగా తక్కువ. సో ట్యాక్స్ రేట్ ఒక్కటే చూసి డిసైడ్ చేయకూడదు, కానీ ఫైనల్గా ఓనర్ దగ్గర ప్రాఫిట్స్ ప్రాక్టికల్గా ఎలా రీచ్ అవుతాయి అది కూడా ఇంపార్టెంట్ కదా. సో ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ పవర్ఫుల్, బట్ ఓన్లీ వెన్ మీ బిజినెస్కి అది యాక్చువల్గా ఆ స్ట్రక్చర్, ఆ డిసిప్లిన్ సూట్ అవుతుంది, యాక్చువల్గా అవసరము అన్నప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బెటర్. ఇప్పుడు ఎల్ఎల్పి గురించి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఆ నేమ్ చెప్పినట్టే లయబిలిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఎల్ఎల్పిని చాలామంది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక ఆల్టర్నేటివ్గా చూస్తారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ఒక ఆల్టర్నేటివ్గా. కొన్ని కేసెస్లో అది జెన్యున్గా మిడిల్ పాత్ కూడా అవ్వచ్చు. అంటే ఏంటి, పార్ట్నర్షిప్ కన్నా మోర్ ఆర్గనైజ్డ్గా ఉండాలి, ప్రైవేట్ లిమిటెడ్ కన్నా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, ఫార్మల్ స్ట్రక్చర్ కావాలి, కానీ కంపెనీ అంత రిజిడిటీ అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 or more ఫౌండర్స్ సీరియస్ సర్వీస్ లైన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, కన్సల్టింగ్ ఫర్మ్స్, ప్రొఫెషనల్ ఫర్మ్స్, ఆర్గనైజ్గా రన్ చేయాలనుకుంటే ఇలాంటి సిట్యుయేషన్స్లో ఎల్ఎల్పి ఫిట్ అవ్వచ్చు. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే నేను ఇందాక చెప్పినట్టు 50% షేర్ హోల్డర్ అవుతే మీ ప్రాఫిట్స్ 50 షేర్ చేసుకొని లోన్ మాత్రం 100% కట్టాలన్నాను కదా. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో మాత్రం లోన్ కూడా 50% కడితే సరిపోతుంది. ఇది మోర్ బ్యాలెన్స్, ఫార్మల్ ఐడెంటిటీ, ఆపరేషనల్ క్లారిటీ, లయబిలిటీ యాంగిల్ పార్ట్నర్షిప్ కన్నా బెటర్ క్లారిటీతో ఉంటుంది. కంపెనీతో కంపేర్ చేస్తే మనీ మూవ్మెంట్ సైడ్ కొంచెం ప్రాక్టికల్గా ఉండొచ్చు. పార్ట్నర్షిప్ ఫర్మ్లో ఎలా అయితే ఈజీగా మనీ ఇన్వెస్ట్ చేసి బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం ఎలా అయితే ఈజీనో ఇందులో కూడా రిలేటివ్లీ బెటర్. కానీ ఎల్ఎల్పిని సౌండ్ బాగుందని చూస్ చేయకూడదు, బిజినెస్కి యాక్చువల్గా అవసరం ఉంటే అప్పుడు మాత్రమే ఇది పనికొస్తుంది. సో నువ్వు సింపుల్గా సమ్మరీ చేద్దాం. మీరు ఒకళ్ళే స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, స్మాల్ లెవెల్లో చేద్దాం అనుకుంటున్నారు, టెస్టింగ్ స్టేజ్లో ఉన్నారు, సింపుల్గా అయిపోవాలి, ఎక్కువ ఖర్చు అవ్వద్దు, ట్యాక్సెస్ కూడా ఈజీగా ఉండాలి అంటే ప్రొప్రైటర్షిప్ బెస్ట్ ఫిట్ అవ్వచ్చు. కానీ మీరు తెలిసిన వాళ్ళతో, భార్యాభర్త కలిసో, రిలేటివ్స్తో కలిసో, తెలిసిన ఫ్రెండ్స్తో కలిసి చేద్దాం అనుకుంటున్నారు, ఓనర్షిప్ షేర్ ఉండాలి, ప్రాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ చాలా ఇంపార్టెంట్, మనీ ఇన్వెస్ట్మెంట్, టేకింగ్ ఇన్ అండ్ టేకింగ్ అవుట్, అప్పుడు పార్ట్నర్షిప్ ఫిట్ అవ్వచ్చు. మీరు స్కేల్ ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఫండింగ్ ఇంపార్టెంట్, ఓనర్షిప్ క్లారిటీ ఇంపార్టెంట్, ఫ్యూచర్ ఇన్వెస్టర్స్, ఫార్మల్ గవర్నర్స్ ఇవన్నీ సీరియస్గా ఆలోచిస్తున్నారు అంటే మాత్రం ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇస్ ద బెస్ట్ ఫిట్, అదర్వైజ్ కాదు. మీరు మోర్ ఆర్గనైజ్ షేర్ స్ట్రక్చర్ కావాలి, కంపెనీ కన్నా కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కానీ ఎల్ఎల్పి ఫిట్ అవ్వచ్చు. టైటిల్ కోసము చీప్గా ఉందనో, ఫ్యాన్సీగా ఉందనో, రిజిస్ట్రేషన్ ఈజీ అను, సింప్లిసిటీ కోసము, లయబిలిటీ యాంగిల్ అన్లిమిటెడ్ ఆర్ లిమిటెడ్ ఉందనో, ట్యాక్స్ యాంగిల్ ఒకటే చూసో, ఏదో ఒక్కదాన్ని, ఒకటే ఆస్పెక్ట్ని ఆలోచించి స్ట్రక్చర్ డిసైడ్ చేయకండి, తర్వాత సఫర్ అవుతారు. ట్రెండ్ చూసి కాదు, ఫ్రెండ్ చెప్పాడని కాదు, టైటిల్ చూసి కాదు, బిజినెస్ రియాలిటీ బట్టి చూస్ చేయాలి. కాబట్టి నెక్స్ట్ టైం ఏది బెస్ట్ అని అడగకండి, నా బిజినెస్కి ఏది సూట్ అవుతుంది అది ఆలోచించి నా బిజినెస్కి ఏది సూటబుల్ అని అడగండి. ఏది సుపీరియర్ అని కాదు, మీ బిజినెస్కి ఏది సూటబుల్ అని ఆలోచించి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.